రైట్. శివశంకర్ గారు చెప్పండి. మీ ప్రభుత్వంలో జరగలేదా అంటున్నారు ఆంజనేయ రెడ్డి గారు. ఇప్పుడు జరుగుతున్న వాటిని చంద్రబాబు గారు తప్పు లేదన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. మీరు ఎంతవరకు? తిలక్ గారు ఏమో చాలా స్పష్టంగా చంద్రబాబు గారు ఫెయిల్యూర్ అని చెప్తున్నారు, లోకేషే నడుపుతున్నాడు అంటున్నారు. మీరేమంటారు? ఒకటి సార్, గత ప్రభుత్వము 5 సంవత్సరాలు తీసుకొని ఈ రోజు 90 రోజులు కంపేర్ చేసుకున్నా కూడాను 90 రోజుల్లో వాళ్ళు ఏం చేశారు, 5 సంవత్సరాల్లో ఏంటి అనేటువంటిది ప్రజలకు తెలుసు. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క 90 రోజుల్లో వాళ్ళ పరిపాలన ఎట్లుందంటే డే 1 నుంచి కూడాను కక్ష సాధింపులు, అదేవిధంగా ఎవరే కూడాను ఏ పథకం అమలు చేయకుండా కూడాను ప్రజా సంఘాలు కావచ్చు, న్యూట్రల్ కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, నోరు విప్పాలంటే భయపడేంత వాళ్ళు యొక్క చేసేటువంటి చేష్టలు ఎలా ఉందంటే మనము రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవచ్చు. ఏదో అంటారు కదా ఒక సామెత, ఆవు చేల్లో మేస్తే దూడన గట్టున మేస్తుందని. సాక్షాత్తు చంద్రబాబు గారు వారి సుపుత్రుడే ఈ విధంగా అరాచకాలు, ఈ విధంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా పూర్తిగా విచ్చబడిగా వదిలేసిన రోజు కార్యకర్తల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు మంత్రుల వరకు ఎందుకు కంట్రోల్లో ఉంటారు సార్? ఫస్ట్ వాళ్ళు స్వీయ నియంత్రణలో ఉండి ఎవరికైనా చెప్పినా కూడాను వాళ్ళు వింటారు. అలా కాకుండా చెయ్యండి, మీరు చేసేది చేసుకోండి, మేము చేసేది చేస్తాము, పూర్తిగా ప్రతిపక్షాలు లేకుండా చేద్దాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేద్దాము అనేటువంటి ఆలోచనతోనే ఆ కక్ష శోధింపు, ఆ అక్కసు చూస్తా ఉంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఏదైతే ఒక ఉదాహరణగా తీసుకుందాం, 1, 2 ఆ మంత్రి గారికి ఏదో సెల్యూట్ కొట్టినట్టు మంత్రి గారి భార్య ఎక్కి సిఐ ఏంటి మఫీలో వచ్చినావు, నేను వచ్చేది తెలియదా, ఎక్కడున్నాడు అని ఆ రుబాబుగా మాట్లాడిన తర్వాత వీళ్ళు ఎల్లో మీడియా బ్రేకింగ్ ఇచ్చి అబ్బా ముఖ్యమంత్రి గారు మందలించారు, అబ్బా చంద్రబాబు గారు ఫోన్ చేశారన్నారు. కానీ వచ్చి ఆవిడేమైనా పోలీసులకు క్షమాపణ చెప్పిందా? తప్పైందని ఏమైనా చెప్పిందా? చంద్రబాబు గారు ఎక్కడైనా మాట్లాడారా? లేదు. ఇదంతా మసి చేసి మాయపోతున్నాడు. రెండవది, కొలికపూడి గారు ఆయన వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఎంపీపీ మీద ఆ ఇంటి మీద లేదు సార్ అని అధికారులు ఇది నోటీసులు ఇచ్చేసి కోర్టు పరంగా వెళ్ళాలా, తప్పుందా లేదా అని తేల్చాలంటే నువ్వేంది దిగండి అని చెప్పి ఆయనే బుల్డోజర్ ఎక్కి డ్రైవర్లు వచ్చి కూల్చివేసినా కూడాను ఏదో కేసు అంటున్నారు. కానీ అరెస్ట్ చేశారా అక్రమంగా అన్యాయంగా? సరే, ఆ రోజు మీరు నిజంగా మందలించారని కేసు పెట్టారని మన ఆంజనేయులు గారు చెప్తున్నారు కదా, కూటమిలో ఉన్నటువంటి ఆయన. ఆ రోజు అలా చేస్తే ఈ రోజు మహిళల మీద దాడి చేస్తారా? ఈ రోజు మహిళలను అరెస్ట్ చేయిస్తారా? ఆ భయం అనేది ఉంటే చేయిస్తారా? మీరన్నారు తప్పు జరిగింది, ఆ తప్పుడికి కేసు పెట్టాడు చంద్రబాబు గారు, సీరియస్ అయ్యారు, కళ్ళు ఎర్ర చేశారు అంటున్నారు కదా. ఎర్ర చేస్తే ఈ రోజు రెండోసారి తప్పు చేయడానికి ఆయన ముందుకు వస్తారా? ఒక సాధారణటువంటి వ్యక్తి, అది మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి, ఆయన చంద్రబాబు గారిని ఎదిరించారు, చంద్రబాబు గారిని ధిక్కరించారు, చంద్రబాబు గారికి ఏమీ లేదు అసలు అనేటువంటిది సంకేతాలు పంపిస్తారా? అది. రెండోది, గతంలో కూడాను పత్తిపాటి పుల్లారావు గారి భార్య ఏ విధంగా పోలీసులు మేనేజ్ చేసింది, పుంకాలుగా 2014 నుంచి 19 వరకు చూసాం. ఇప్పుడు కూడా ఆ పోలీసులు సిఐ స్థాయి అధికారుల దగ్గర నుంచి కానిస్టేబుల్ ఎస్ఐలు వెళ్ళేసి ఆ బర్త్డే కేక్ కటింగ్ చేసి సెల్యూట్ కొట్టేస్తే నో పోలీస్, నో లా అండ్ ఆర్డర్, ఎవరికైనా ఎలా ఏం చేసుకోవచ్చు, అధికారం చేతిలో ఉంటే మనం ఏదైనా చేసుకోవచ్చు అనేటువంటి సంకేతాల. అదే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తనయుడు చేసేటువంటి ఆ మాటలు అధికారుల మీద, ట్రాన్స్పోర్ట్ అధికారుల మీద ఒరే అని కొడకల్లారా మీరు ఎక్కడ పోతారు, మీ పోస్టింగ్లని బెదిరిస్తున్నా కూడాను ఇంతవరకు మందలించినట్టు దాఖలాలు ఎక్కడా కూడా లేవు. అదే విధంగా సిఐ చేత తప్పు లేదయ్యా అని వాళ్ళకి ఏదో ఇసుక దాంట్లో సిఐ చేత వీడియో కాల్ పెట్టిచ్చేసేసి, మీడియా లైవ్ పెట్టిచ్చేసేసి ఆ సిఐ ఆయన పైన ఐజీ అధికారులు ఫోన్ చేసి ఈయన ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోకుండా ముందు సారీ చెప్పు అంటే, సారీ సార్, అపాలజీ, క్షమించండి అని ఒక అధికారిని, టిఐని అలా చేస్తుంటే చంద్రబాబు గారు ఎక్కడున్నారు? లైవ్ లో చూసాము. పోలీసుల చేత తప్పు లేకుండా కూడాను క్షమాపణలు చెప్పించారు. అంటే ఇక ఈ రోజు కూడా చూశారు, ఇన్ఫర్మేషనే, పర్మిషన్ లేదు, ఇన్ఫర్మేషన్ ఎవరైనా తంతాం కానీ మీకు పర్మిషన్ లేదు, తీసుకోము, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, తనినా మన కేసు పెట్టుకోండి అని. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఉంది సార్? ఇక లోకేష్ గారు సతీమణి ఏ ప్రోటోకాల్ ఉంది సార్? ఈ రోజు ఆంజనేయ రెడ్డి గారు పాపం ఆయన ఇబ్బందులు పడవచ్చు. ఆయన ఎందుకంటే లోకేష్ అనేటువంటి ఎంత పవర్ఫుల్ ఆయనకే తెలుసు మనకంటే ఎక్కువగా. రేపు నామినేటెడ్ పోస్ట్ కూడా ఆంజనేయ రెడ్డి గారికి వెళ్ళాలన్నా బీజేపీ అయినా కూడాను ఆయన సంతకమే పెట్టాలి. అది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. పాపం ఆయనకు మంచి పదవి రావాలా. బీజేపీలో మొదటి నుంచి కష్టపడ్డాడు. ఎప్పుడో నేను చూస్తూనే ఉన్నాను, 15 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. బీజేపీ పార్టీ నాకు తెలిసినప్పటి నుంచి, నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. పాపం
కరుడు కట్టినటువంటి భారతీయ జాతీయ పార్టీ నేత. సో 85లోనే ఆయన పోటీ చేశాడు. అదే ఆయన అట్లాంటి కరుడు కట్టినటువంటి నేత భారతీయ జనతా పార్టీ అయినా కూడా పాపం ఆయనకి ఇప్పుడు సంతకం పెట్టాలంటే అక్కడికి పోవాలి కాబట్టి ఆయన ఏం అనకూడదు, ఆయన అర్థం చేసుకుందాం. లోకేష్ గారి సతీమణి హైదరాబాద్ లో ఆమె వచ్చేంత వరకు పోలీసులు వెయిట్ చేసి ఆమె పూల నివాళులు అర్పించిన తర్వాత జెండా వందనం చేసిన తర్వాత జెండా వందనం దగ్గర నిలబడుకుంటే పోలీసులు నుంచి సెల్యూట్ కూడా ఆంజనేయులన ఇది రాష్ట్రం అంతా వెళ్ళింది. దీని గురించి కనీసం వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కానీ ఇప్పుడు కూడా వీడియో సాక్షి వాళ్ళు ఏమంటే కొమ్మినేని గారు రెడీగా ఉన్నారు, ఏం చేస్తారు మీరు, నువ్వు గమ్మునున్నా కూడా పర్వాలేదు, కాదు అనేసి మళ్ళా ప్రజల మీద మీరు ఎందుకంటే మీకు గౌరవం ఉంది కాబట్టి చెప్తున్నాము. సో అటువంటి దాని వల్ల కూడా ప్రోటోకాల్ ఎవరికి ఇవ్వాలా ఈ పోలీసులు అనే దానికి కూడాను నో క్వాంటిటీ నో మందలింపులు ఇది జరిగిందంటే. సో ఇక సార్ ఒకటి ఈ గవర్నమెంట్ లో లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలో ఉందా. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన చూశారంట పంచాయతీరాజ్ రివ్యూ చేశారంట, పంచాయతీలో ₹1 లేదు, నేను రూపాయి కూడా జీతం తీసుకునయ్యా, ఇది చాలా ఘోరంగా ఉంది, నా ఆఫీస్ ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటాను, ఎవరు కూడా వాడకూడదు అనేటువంటి అన్నారు. ఈ రోజు ఆయన మంత్రిగా ఆయనకు కావాలంటే ఉంచుకోవచ్చు, ఆయనకి ఏం కావాలనో సదుపాయాలు కానీ ఆ యొక్క ఫర్నిచర్ కానీ పెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఆ రోజు నేనేం తీసుకోను, వాళ్ళు ఇలా కోట్లు ఖర్చు పెడతారు, ఇలా లక్షలు అని చెప్పి ఈ రోజు చెప్పిన తర్వాత ప్రజలకు ఎవరు తెలియదులే అని చెప్పి సైలెంట్ గా జీవోలు రిలీజ్ చేసుకుంటే ప్రజలకు ప్రజాస్వామ్యంలో ఈ రోజు కాకపోయినా కూడా భవిష్యత్తులో తెలుస్తుంది కదా సార్ ఎవరేంటి అనేది. ఆ రోజు చెప్పినట్టు ఈ రోజు 2 రోజుల నుంచి తిరుగుతున్న జీవో కూడా ఏమీ లేదు. ఆయన ఎలా నిమగ్నమైన అంటే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏదో డ్రోన్ పిక్చర్లు వేస్తే అవి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వీళ్ళకి వెళ్తే ఈయన కళ్ళు మూసుకొని దాన్ని పోస్ట్ చేసేసి ఆహా చంద్రబాబు నాయుడు గారు అద్భుతం, నీ పాలనలో నీ కింద పనిచేయడం మా వరం సార్, మా దేవుడిచ్చిన వరం సార్ అని 8 ట్వీట్లు అరగంటలో వేశారు సార్. 8 ట్వీట్లు అరగంటలో వేసి కాదు ఆయన స్వామి భక్తి అంత తీవ్రంగా ఉందన్నమాట. అయితే ఆయనకు పార్టీ ఉందన్న సంగతి మర్చిపోయి ఉంటాడు బహుశా. ఆయనే కాదు నిన్న శివరాజ్ సింగ్ చౌహాన్ గారు పెద్ద ఆయన, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన, కేంద్ర మంత్రి, ప్రైమ్ మినిస్టర్ పదవికి పోటీ పడిన ఆయన కూడా కలెక్టరేట్లో సచివాలయం పెట్టి అద్భుతంగా చేశారన్నారు. ఆయన ఇల్లు మునిగిపోయి కలెక్టరేట్కి వచ్చాడన్న సంగతి వదిలేసి ఆయన చేస్తున్నాడు. అక్కడ వరద బాధితులు పడుతున్న బాధలు కనీసం అక్కడ దగ్గరికి వెళ్ళి చూడకుండా, వాళ్ళకి పడిన కష్టాలతో చూడకుండా చాలా బాగా పనిచేస్తుంది అద్భుతం అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే బీజేపీ వాళ్ళు అది మిత్రపక్షం అయితే ఏమైనా సపోర్ట్ చేస్తారు, మిత్రపక్షం కాకపోతే ఎంతైనా తిడతారు. అట్లయింది వాళ్ళిద్దరి పరిస్థితి. ఇంకోటి సార్ ఫైనల్ గా నిన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆమె చెప్తూనే నేను ప్రెస్ ముందు మాట్లాడుతున్న మీడియా పరంగానే 100 మంది పైన రెడ్ బుక్ లో రాసుకున్నాను, వదిలేది లేదు, ఇబ్బందులు పెట్టబోతున్నాను అంటే లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు పెట్టదంట, నేను ఇబ్బంది పెట్టబోతున్నాను 4 సార్లు అండర్లైన్ చేసి చెప్తుంది. చెప్తూ 100 మంది పైన ఉండే వాళ్ళు కొంతమంది బతిమాలుకుంటే పాపమని వదిలేసిందంట. అంటే సెటిల్మెంట్ చేసుకున్నారా వాళ్ళ చేత, ఏమన్నా వాళ్ళ చేత కాళ్ళు పట్టించుకున్నారా, ఇంకోటి చేశారా అంటే వాళ్ళు వదిలేశారు. 100 మంది ఇబ్బంది పెట్టబోతున్నాను. ఎవరెవరండి ఇబ్బంది పెట్టడానికి? కోర్టు ప్రభుత్వం ఇబ్బంది పెడతారు, ఎవరండి ఇబ్బంది పెట్టడానికి? ఏం మీ ఇష్టమా? రాజ్యాంగం ఏమన్నా మీ చేతుల్లో ఉందా? ఏం మాట్లాడుతున్నారు అసలు? డీజీపీనా, ఒక మంత్రి కూడా కాదు. ఈ విధంగా ఎంటిసారు ఆ మాటలు. అయినా కూడా నో లా అండ్ ఆర్డర్, నో పోలీస్, నో గవర్నమెంట్, అంతా నిరంకుశత్వంగా ఏదైనా చేసుకోండి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు నోరు ఇప్పేదానికి లేదు, జనసేన వాళ్ళు నోరు ఇప్పేదానికి లేదు. పాపం చంద్రబాబును పొగడమే వీళ్ళకి ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యము. ఆయన పొగడపోతే వీళ్ళ మనుగడ అనేటువంటిది ఉండదు. పాపం 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నా కూడాను ఖచ్చితంగా ఇది తప్పు అని చెప్పేటువంటి ఆ హక్కు వీళ్ళకి లేదు. ధైర్యం కాదు, హక్కు లేదు. అది వాళ్ళ లా అండ్ ఆర్డర్, వాళ్ళ యొక్క రాజ్యాంగ భారతీయ పార్టీ ఆంధ్ర శాఖ మాత్రమే అది. రైట్.